మొన్న కర్నూలులో బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఒక 20 మెంబర్స్ పైననే చనిపోయారు. ఈరోజు చేవెళ్ళలో బస్సు పైన టిప్పర్ లారీ లోడుతో పడడంతో ఇందులో కూడా 20 మందికి పైగానే చనిపోయారు అని చెప్తున్నారు. చేవెళ్ళ బస్సు యాక్సిడెంట్ కారణం ఏంటంటే ఒక గుంతను తప్పించబోయి ఆ టిప్పర్ లారీ అనేది బస్సుపై పడిందంట. చాలామంది అంటే దాదాపు 20 మంది దాకా చనిపోయారు. అలాంటి గుంతలు మా నిజామాబాద్లో రోడ్డుకు ఒకటి ఉన్నాయండి. ఇక్కడ పోతే 1-2 ప్రాణాలే పోతాయి అని అనుకుంటారేమో, కానీ 1-2 ప్రాణాలైన ప్రాణాలే, 20 ప్రాణాలైన ప్రాణాలేనండి. రోడ్డు వెడల్పు పనులు చెయ్యరు. రోడ్డు పైన ఏమన్నా గుంతలు ఉంటే అవి అలాగే పూడ్చిపెడతారు, కానీ వాటిని మరమ్మతులు చేయరు మా నిజామాబాద్లో. ఇంకా చెప్పాలంటే చౌరస్తాల దగ్గర ఉండే రోడ్లు అయితే మరీ ఘోరంగా తయారయ్యాయండి. దేవి థియేటర్కి వెళ్ళే అక్కడ ఉన్న చౌరస్తా దగ్గర చూడాలి, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. నిజామాబాద్కి జరిగే అభివృద్ధి పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అన్నారు, అసలు అది ఎక్కడుందో కూడా ఐడియా లేదు, దాని గురించి ఊసే లేదు. మీ ప్రాంతంలో ఇలాంటి సమస్యలుంటే నాకు షేర్ చేయండి. నిజామాబాద్ అభివృద్ధిని పట్టించుకునే నాదుడు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.